హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో మనం హెల్త్కి సంబంధించి అన్ని రెసిపీస్ ఈజీగా చేసుకునే రెసిపీస్ 10 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అయితే చూపిస్తున్నాం కదా. ఇది ట్రెడిషనల్ ఫుడ్ అండి. ఇది అమ్మమ్మలు నాయనమ్మలు వెనకట్లో మన తాతయ్యలు అట్లా చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇవి తినే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. బూస్ట్లు హార్లిక్స్ వీటితో పని ఏమి లేదండి. న్యాచురల్గా పొలాల గట్ల మీద పండించుకొని ఈ సొరకాయలు ఇట్లా బీరకాయలు పొట్లకాయ అన్ని వెజిటేబుల్స్ అయితే పొలాల గట్ల మీద పెంచుకొని హెల్దీగా తినేవాళ్ళండి. ఇరుగు పొరుగు వారు కూడా ఈ కూరగాయలు అనేది పంచుకునే వాళ్ళకి కాసిన వీళ్ళకి కాసినవి వాళ్ళకి అట్లా పంచుకునే వాళ్ళండి. ఇట్లా చాలా కుటుంబాలు ఐక్యంగా ఉండే చాలా బాధ్యతగా ఇట్లా ప్రేమగా ఉండేవాళ్ళండి. చాలా వరకు ఇదివరకు ఈ రోజుల్లో ఇట్లా పొలాల గట్ల మీద పండిన సొరకాయ అయితే తీసుకొని చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు మనం లేత సొరకాయ ఒకటి తీసుకొని దాన్ని తురుముకున్నాం కదండి. తురుముకొని చాయపప్పు నానబెట్టుకున్నాము. స్పెషల్గా దీంట్లో వేసేది ఇదేనండి. చాయపప్పు నువ్వులతో మనం సొరకాయ గారెలు అయితే రెడీ చేసుకుంటున్నాం కదా. సొరకాయ గారెలు తినటం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. మనకి సొరకాయ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. సొరకాయ గారెలు, సొరకాయ చెక్కలు, సొరకాయ అప్పలు, ఇంకా సొరకాయ జ్యూస్ అయితే రెడీ చేసుకొని తాగుతున్నారు. చాలా వరకు బీపీ, హై బీపీ, లో బీపీ ఇట్లా కంట్రోల్ అవ్వటానికి, షుగర్లు బీపీలు కంట్రోల్ అయ్యే వాళ్ళు అవ్వని వాళ్ళు కూడా ఎలాగున్నా కానీ ఇవి అయితే తినొచ్చు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అయితే ఏం ఉండదండి. మనం ఆయిల్ హీట్ ఎక్కాక సొరకాయ గారెలు రెడీ చేసుకుని దాంట్లో వేసుకున్నాం కదా. మనకి ఎంతో క్రిస్పీగా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయండి. సాయంత్రం పూట స్నాక్స్ పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చినా, స్కూళ్ళకి వెళ్ళి వచ్చినా, డ్యూటీలకు వెళ్ళి వచ్చినా ఎవరైనా సరే అలసిపోయి వచ్చినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. 10 నిమిషాల్లో మనకి వెరైటీగా జ్యూస్ మనకి సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయండి. కాబట్టి మనము వాటర్ అయితే అసలు వేసుకోలేదు. సొరకాయ రసంతోనే చేసుకున్నాం కాబట్టి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం నువ్వులు అద్దుకొని నువ్వులు వాటి మీద చల్లి అట్లా అద్దుకొని సొరకాయ గారెలు అయితే రెడీ చేసుకున్నట్లయితే మనం చాలా హెల్తీగా ఉంటాం కదండి. 35 పైబడ్డ ప్రతి ఒక్కళ్ళు నువ్వులు ప్రతి వంటకంలో 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని తినటం వల్ల కాళ్ళ నొప్పులు అనేవి రాకుండా మనము ఇప్పుడే ముందుగానే జాగ్రత్త పడవచ్చండి. ప్రతి మహిళ, ప్రతి స్త్రీ నువ్వులైతే ఇంట్లో వాడితే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.